ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీలు చట్టాన్ని విస్తృతంగా వాడుతున్న విధానం చూస్తే బహుశా చరిత్రలో ఎవ్వరూ కూడా ఇంత దారుణంగా ప్రతి అంశానికి చట్టాన్ని విచ్చలవిడిగా వాడి ఉంటారు అని చెప్పి మనం అనుకునే ఆస్కారం లేదేమో. అధికారంలో ఉన్న వాళ్ళు ఎంత పెద్ద నేరం చేసినా అసలు అది నేరం కూడా కాదు. చాలా చిన్న అంశంగా తీసి పక్కన పడేస్తున్నటువంటి చట్టాలు, వ్యవస్థలు. ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ఏమీ చేయకపోయినా ఏదో ఇంకా పెద్దగా చేసినట్టు చిత్రీకరించేసి చాలా దారుణమైన కేసులు పెట్టి అరెస్టులు చేసి అవసరమైతే నడి రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకెళ్తూ ఉన్నారు. అండ్ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కొడుకు ఒక యాక్సిడెంట్ చేశారు అని, అందులో సాక్ష్యాలు ఏదో తారుమారు చేసే ప్రయత్నం చేశారు అని యాక్సిడెంట్ కేసుని ఏకంగా హత్య కేసుగా నమోదు చేసి సీదిరి అప్పలరాజును జైల్లో పెట్టిన ఇదే సందర్భంలోనే తెలుగుదేశం పార్టీ ఒక ఎమ్మెల్యే వాళ్ళ కొడుకు చేసిన యాక్సిడెంట్ కేసు వాళ్ళ కొడుకు ప్లేస్లో మరొకరిని పెట్టేసి ఏ విధంగా సెటిల్మెంట్ చేసేశారు అనే వీడియో ఇప్పుడు ఫుల్ వైరల్ అవుతూ ఉంది. అయితే ఇది పాతది. 2024 డిసెంబర్ 21న అప్పుడు ఏం జరిగిందంటే శ్రీకాకుళం జిల్లా కొరసవాడ వద్ద ఒక ప్రమాదం జరిగింది. పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తనయుడు సాయి గణేష్ డ్రైవ్ చేసిన ఒక కారు ఆటోని ఢీ కొట్టింది. ఆటోలో 5 మంది ఉన్నారు. ఒకరు చనిపోయారు, 4 తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఇప్పుడు దాంట్లో ఎమ్మెల్యే కొడుకు ప్లేస్లో మరొకరిని పెట్టేసి కేసు క్లోజ్ చేసుకుంటూ ఆ బాధితులతో స్వయాన ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు. ఆ వీడియో ఫుల్ సర్క్యులేట్ అవుతూ ఉంది. ఎమ్మెల్యే ఏం మాట్లాడుతున్నారు? యాక్సిడెంట్ జరిగింది వాస్తవం, ఎవరు డ్రైవింగ్ చేశారో కూడా అందరికీ తెలుసు. దానికోసం కూడా ఇప్పుడు మాట్లాడుకోవడం అనవసరం. ఇప్పుడు ఏం చేయాలన్న దానిపై మాట్లాడుకుందాం, ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకుందాం, దాన్ని ఎలాగోలా క్లోజ్ చేద్దాం అని ఆ ఎమ్మెల్యే స్వయాన మాట్లాడుతున్న వీడియోలు అండ్ ఎమ్మెల్యే పిఏలు ఆ బాధిత కుటుంబాలతో ఒప్పందాలు కూడా రాసుకున్నారు. బాండ్ పేపర్లు ఉన్నాయి, అంటే అగ్రిమెంట్ పేపర్లు. ఆ బాండ్ పేపర్లు కూడా బాండ్ పేపర్లలో ఎవరు రాసుకున్నారు, ఫోన్ నంబర్లు ఉన్నాయి. అంటే ఏమి ఇస్తాము, ఏం చేస్తామని దానికి సంబంధించి బాండ్ పేపర్లు కూడా రాసుకున్నారు. ఇవన్నీ బయటపడ్డాయి. అయితే ఇప్పుడు ఒక బాధితురాలి వాయిస్ను కూడా ఒక పత్రిక రాసుకుంటూ వచ్చింది. మేము పాతపట్నం ఒక పరామర్శ కోసం 5 మంది వెళ్ళాం. మా మామయ్య, మా అన్నయ్య పిల్లలు 2, నేను, ఆటో డ్రైవర్ 5 మంది బయలుదేరాం. ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కొడుకు సాయి గణేష్ యాక్సిడెంట్ చేశారు. నాకు ఆ సమయంలో స్పృహ లేదు. తర్వాత ఆసుపత్రికి వెళ్ళాం. నా తలకు దెబ్బలు తగిలాయి. మా మామయ్యకి ఎక్కువగా దెబ్బలు తగిలాయి. మామయ్య ఆసుపత్రిలో 3 రోజులు కోమాలో ఉండి డిసెంబర్ 24న చనిపోయారు. నాకు 2 ఆపరేషన్లు అయ్యాయి. 2 ఆడపిల్లలు ఉన్నారు. ఎమ్మెల్యే ఇస్తారన్న సాయం ఇప్పటికీ అందలేదు. ఉద్యోగం, పింఛన్ ఏమీ ఇవ్వలేదు. 2-3 సార్లు కలిసిన ఇంతవరకు స్పందించలేదు అని. అంటే మొత్తం మీద ఎమ్మెల్యే వాళ్ళతో డీలు, బాండ్ పేపర్లు రాసుకున్నారు. కానీ ఆ డీల్ ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వలేదు అని చెప్పి ఇప్పుడు ఆ వివరాలన్నీ బాధితులు బయటపెట్టినట్టున్నారు. ఆ వీడియోలు, ఏమంటారు, బాండ్ పేపర్లు ఇవన్నీ కూడా. అధికారంలో ఉన్న వాళ్ళు స్వయాన కూర్చొని సెటిల్మెంట్ చేస్తే మాత్రం అది ఒక చిన్న యాక్సిడెంట్ అయిపోతుంది. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు యాక్సిడెంట్ చేస్తే మాత్రం అది పెద్ద హత్య కేసు అని చెప్పి జైల్లో పెడతారు. ఇంతగానం చట్టాలను దుర్వినియోగపరచకూడదు. కానీ ఏం చేయాలి? ఆంధ్రప్రదేశ్లో అదే అలా చట్టాల దుర్వినియోగమే రాజ్యమేలుతూ ఉంటే